దుర్గ తల్లి. ఏ తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా? మీ ఉత్సాహం చూస్తున్నా రోజు రోజుకు మీలో జోరు పెరుగుతా ఉంది. ప్రజాగళం వినిపించేందుకు నేను వేమూరుకు వస్తే నాకు ఇంతటి ఘన స్వాగతం పలికిన మీ అందరికీ శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇక్కడ మిత్రులు కృష్ణప్రసాద్ గారు ఎంపీ అభ్యర్థి, శాసనసభ అభ్యర్థి ఆనందబాబు గారు ఇప్పుడే జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్, అంటే పాత గుంటూరు జిల్లాకు చైర్మన్, ఈ సైకో ముఖ్యమంత్రి చేసే అవమానాలు భరించలేక నీ పదవి వద్దు, నీ పార్టీ వద్దు, ప్రజాసేవే ముద్దు, నువ్వు పోతేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాజీనామా చేసినటువంటి కేతిరహిని క్రిస్టియానా వారి హస్బెండ్ అయినటువంటి కత్తెర సురేష్ కుమార్ గారు, అదే మరి ఇంకొక పక్కన హిస్టరీ కార్పొరేషన్ చైర్మన్ ఇస్తే నీ పదవి కూడా వద్దని కుర్రా నాగమల్లేశ్వరి, అదే మరి ఇక్కడ జనసేన అధ్యక్షుడు రాజేష్ గారు, అందరికీ పేరు పేరున నమస్కారాలు. నేను ఇప్పటికి చాలా ప్రజాగణాలు చేశాను, మీలో చైతన్యం తేవడానికి తిరుగుతున్నాను. ఎన్నికల్లో మిత్రపక్షాలకి ఎన్డీఏ కూటమికి ఓట్లు వేయాలని చెప్పడానికి వెళ్తున్నాను. ఎక్కడ వెళ్ళినా మీరే నాకు స్ఫూర్తినిస్తున్నారు. మేము నిర్ణయించాం, అభ్యర్థులను గెలిపించుకుంటామని ఘంటాపదంగా చెప్పగలుగుతున్నారు. దానికి మనస్ఫూర్తిగా అభినందనలు. దీనికి కారణం ఈరోజు రాష్ట్రంలో ప్రభుత్వంపై నుండి ఆగ్రహం, ప్రజలు పడుతున్న నరక యాతన. అందుకే కాకుండా ఈ రాక్షస ప్రభుత్వాన్ని దించాలని మీ అందరిలో ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చారు. మీరందరూ వెయిట్ చేసేది ఎప్పుడెప్పుడు మే 13వ తారీఖు వస్తుందా, నెత్తిన పెట్టుకున్న కుంపటిని వదిలించుకుందామని మీరు ఆలోచించే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు వచ్చిన జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ ని, వారి హస్బెండ్ సురేష్ గారిని, నాగమల్లేశ్వర గారిని, ఇంకా చాలా మంది పార్టీలోకి వచ్చారు. వాళ్ళందరికీ ఒకటే చెప్తున్నా, మీ సేవ, ఈరోజు మీరు తీసుకున్న నిర్ణయం, మీ త్యాగం ఊరికే పోవు, తప్పకుండా ఈ రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడతాయి. మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి ఇలాంటి వాళ్ళకి స్వాగతం పలకాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ లో కూడా కొంతమంది మంచోళ్ళు ఉన్నారు, కొంతమంది రౌడీలు ఉన్నారు. రౌడీలు మనకొద్దు. ఈ రాష్ట్రం కోసం ఆలోచించే ఎవరైనా సరే రండి, రాష్ట్రాన్ని కాపాడుకుందాం. దీనికి మీ అందరి బాధ్యత కూడా ఉందని మరి కూడా వారందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. తమ్ముళ్ళు, ఈరోజు నేను గుంటూరు జిల్లాలో ఉన్న పాత జిల్లాలో, ముఖ్యమంత్రి కూడా ఇక్కడే ఉన్నాడు. మన మీటింగ్ మీరందరూ స్వచ్ఛందంగా వచ్చారు, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి ఒక మీటింగ్ కి 20 కోట్ల రూపాయలు ఖర్చు, 1500 బస్సులు, బిర్యానీ పాకెట్, క్వార్టర్ బాటలు, కైపెక్కకపోతే ఇంకో క్వార్టర్ బాటలు,
కొంతమంది తాగి బస్సులో నుంచి కూడా తెక్కకుండా బస్సులోనే పడుకునే పరిస్థితికి వచ్చారు. అది నీ సిద్ధం. ఇది మా యొక్క చైతన్యం ప్రజాగళం. నేను అడుగుతున్నా ముఖ్యమంత్రిని, 5 ఏళ్ళు ఎప్పుడన్నా ఈ ముఖ్యమంత్రి బయట వచ్చాడా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరినైనా కలిశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. తాడేపల్లి ప్యాలెస్ లో ఎప్పుడన్నా ఇంటర్వ్యూస్ ఇచ్చాడా అని అడుగుతున్నా. ఎమ్మెల్యేలకి మంత్రులకి ఇంటర్వ్యూలు లేవు. ఎప్పుడన్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నా, ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నా, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను. కానీ నా హయాంలో ఎప్పుడు కూడా పేద ప్రజలు ఎప్పుడూ మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ ముఖ్యమంత్రి వస్తా ఉంటే ఒక్క మీటింగ్ పెట్టాలంటే చెప్పాను, వస్తాడు. వస్తే రోడ్లన్నీ తవ్వాలి, చెట్లన్నీ నరకాలి. సభకు రాకపోతే పింఛను కట్టు, రేషన్ కట్టు, అమ్మఒడి లేదు. అయినా కొంతమంది అంటున్నారు, నీ పింఛను పోయినా పర్వాలా, నీ రేషన్ పోయినా పర్వాలా, అమ్మఒడి పోయినా పర్వాలా, మళ్ళీ బాబు వస్తాడు మాకు ఇస్తాడని మీరందరూ కూడా నిర్ణయించుకున్నారు. కానీ మనం సభ పెట్టాలంటే మా తమ్ముళ్ళు ఇంట్లో హ్యాంగర్ కొన్న పసుపు షర్ట్ వేసుకొని రోడ్డు మీదకి వచ్చేస్తారు. సభ అదిరిపోద్ది. అపోజిషన్ వాళ్ళ గుండెళ్ళు పగిలిపోతాయి. అది ఈరోజు తెలుగుదేశం జన సైనికుల యొక్క పట్టుదల. నిన్న మొన్న నేను పవన్ కళ్యాణ్ గారు పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాలు తిరిగితే గోదావరి గర్జించింది. జనాలు పోటెత్తారు. మేమున్నాం మీకండగాని. నా జీవితంలో ఎప్పుడూ జరగని మీటింగులు జరిగాయి. ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు. మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు. ఇది ఒక ఊహించని అనుభూతి. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి. ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అటు కరువు, ఇటు తుఫాను, మధ్యలో మీరు. అవునా కాదా? పూర్తిగా నష్టపోయారా లేదా మీరు? నాకు అనిపిస్తుంది తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు. అవునా కాదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కాలువలు, పంట కాలువలు కానీ అదే మరిగా మురికి కాలువలు దోవకుండా నీళ్లన్నీ పొలాలకు వచ్చి మీ పంట సర్వనాశనం అయిపోయింది. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. నష్టపోయారా లేదా అని అడుగుతున్నా. ఎప్పుడన్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూసారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మీరు పడిన బాధలు 5 ఏళ్ళు అంతా ఇంత కాదు. ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు? ఒకప్పుడు పంట బీమా ఉండేదా లేదా? ఏ ప్రభుత్వం వచ్చినా పంట బీమా ఉండేది. అలాంటిది పంట బీమా కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి. ధాన్యం కొనే దిక్కుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. కొంటే డబ్బులు ఇచ్చే పరిస్థితి ఉందా? ధాన్యం సంచులు ఇచ్చే పరిస్థితి ఉందా? పక్క ఉన్న మిల్లులకి మీ ధాన్యం పంపించుకున్నారా? ఎక్కడికి పంపించారని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఊర్లో మిల్లుంటే ఈ ఊర్లో అమ్మడానికి వీలు లేదు. ఎక్కడో మంగళగిరో విజయవాడకు పంపించే పరిస్థితి వచ్చిందంటే, అది కూడా రైతాంగం పెట్టుకున్నారంటే ఈ ముఖ్యమంత్రి ఉన్మాదం, అహంభావం,
అవినీతి మీరందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకని తుఫాను వస్తే కనీసం విమర్శకు వచ్చాడా, మిమ్మల్ని పరామర్శించుకోవడానికి వచ్చాడా ముఖ్యమంత్రి? నేనే వచ్చా, మీ దగ్గర తిరిగా, కానీ గట్టిగా పోరాడా, కానీ ముఖ్యమంత్రి ఏమీ చేయలేకుండా వదిలిపెట్టాడు. నేను అడుగుతున్న 5 సంవత్సరాల్లో ముఖ్యమంత్రి 5 సార్లు ఎక్కడైనా రైతులతో మాట్లాడినట్టు గాని పొలాలకు వచ్చినట్టు గాని నిరూపించగలుగుతావా అని నేను మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ఇప్పుడు రైతు మీద మొసలి కన్నీళ్లు గారుస్తున్నాడు. ఇంకో పక్క చూడండి, మొన్న వచ్చాడు, వస్తే ఏం చేశాడంటే రెడ్ కార్పెట్ వేసి పెద్ద స్టేజ్ కట్టి తుఫాను బాధితుల్ని వరదను చూస్తున్నాడు. ఎప్పుడు పొలంలో అడుగు పెట్టిన వ్యక్తి ముఖ్యమంత్రి. మీరు కష్టాల్లో ఉంటే మాట్లాడి పరామర్శించిన వ్యక్తి ముఖ్యమంత్రి. ఈరోజు ఓటు కోసం ఒకప్పుడు నెత్తిన చెయ్యి పెట్టాడు, ముద్దులు పెట్టాడు, తర్వాత పిడి గుద్దులే గుద్దులు. ఇప్పుడు మళ్ళా ఇంతటి వరకు పరదాలు చాటును తిరిగాడు, ఇప్పుడు పరదాలు వదిలిపెట్టి మళ్ళా నాటకాలు మోసాలతో మళ్ళా వస్తున్నాడు. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక అహంకారి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తాడంటే ఈ కృష్ణా డెల్టాని మీరు చూస్తే ఎప్పుడో తుఫాన్లు వచ్చి నష్టపోతున్నాం. మొదటి పంటకు కూడా నీళ్లు సకాలంలో రావడం లేదు. ఇది ఆలోచించిన తర్వాత పట్టిసీమ 1 సంవత్సరంలో పూర్తి చేసి ఆ నీళ్లు కృష్ణా డెల్టాకి ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీది. 1 నెల ముందు పంట వేసుకునే పరిస్థితి వచ్చారు. దీనివల్ల మీరందరూ ఎక్కడికక్కడ తుఫాన్ నుంచి తప్పించుకునే పరిస్థితి వచ్చారు. 13 లక్షల ఎకరాలు కృష్ణా డెల్టాలో ఉంది. అలాంటి పట్టిసీమ నేను కట్టానని దాన్ని వాడకూడదని వాడకుండా చేసి మిమ్మల్ని తుఫాన్లో ముంచేసిన వ్యక్తి, నట్టేట ముంచేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి. ఏ ముఖ్యమంత్రి అయినా బుద్ధుంటే జ్ఞానం ఉంటే నేను పట్టిసీమ కట్టింది రైతుల కోసం కట్టాను తప్ప ఇంకో దానికి కాదు. దాన్ని ఉపయోగించాలంటే మీరు ఆలోచించాలి. ఏదైతే మీరందరూ చూశారు, ప్రజా వేదిక కూల్చివేతతో ప్రారంభించినటువంటి విధ్వంసం పట్టిసీమను కూడా ఉపయోగించుకోకుండా ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే ఇంకో పక్క పోలవరం పూర్తి చేసి నదుల అనుసంధానం చేసి 2 పంటలకు కాదు, గుంటూరు జిల్లాలో 3 పంటలకు నీళ్లు ఇచ్చే అవకాశం వస్తుంది. 72% పూర్తి చేశాం. ఎన్నికల ముందు మేము అనుకున్నాం 2020కి పోలవరం పూర్తి చేయాలనుకున్నాం. నేను అడుగుతున్న తమ్ముళ్ళు మిమ్మల్ని అందరినీ, ఈరోజు ఏం చేశాడో పేపర్లో మీరు చూశారు కదా అని అడుగుతున్నా. పోలవరం ప్రాజెక్ట్ ని గోదావరిలో ముంచేశాడు. డయాఫామ్ వాల్ పోయింది, కాఫర్ డ్యాములు పోయినాయి, గైక్ బండ్ పోయింది. ఒక ఉన్మాది ముఖ్యమంత్రి ఒక అహంభావంతో ఏమీ తెలియకుండా కూడా తెలిసినట్టు నటించి మొత్తం నాశనం చేశాడు. ఇంకో పక్క ఇక్కడే అమరావతి ఉంది. మీకు అమరావతి మన రాజధాని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకప్పుడు హైదరాబాద్ను అభివృద్ధి చేశాను. ఆ అనుభవంతో అమరావతి కోసం నేను ఒక పిలిపిస్తే నా మీద ఉండే నమ్మకంతో 35,000 ఎకరాల భూమి 29,000 మంది రైతులు స్వచ్ఛందంగా వచ్చి ముందుకు వచ్చి ఇచ్చారు. ల్యాండ్ పూలింగ్ లో ఇచ్చారు. ఇది ప్రపంచంలో ఎక్కడా జరగలేదు. అది మన విశ్వసనీయత. దుర్మార్గుడు వచ్చాడు, ముందు చెప్పాడు
నేను ఈ రాజధాని ఆమోదిస్తా అన్నాడు. కాదు 3 రాజధానులని 3 ముక్కలు ఆటాడి కడాన అసలు రాజధాని లేకుండా 10 సంవత్సరాలైనా మీ ఇల్లు ఏదంటే మీ అడ్రస్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ చెప్పుకోలేకుండా పోయామంటే మొండె ఉంది, తల మాత్రం లేదు. ఆ తల తీసేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి వాళ్ళకు ఓట్లేస్తామా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే గాని రాజధాని వచ్చుంటే ఈ పిల్లలు చదువుకోవాలంటే హైదరాబాద్ చెన్నై అవసరంలా, దానికంటే ఇంకా బ్రహ్మాండమైన యూనివర్సిటీలన్నీ ఇక్కడే అమరావతిలో వచ్చేది. ఉదయం పోయి చదువుకొని సాయంత్రానికి మీ ఇంటికి వచ్చేవాళ్ళని కూడా తెలియజేస్తున్నా. ఇంకో పక్క మీ పిల్లలు ఇక్కడే ఉద్యోగాలు చేసే అవకాశం వచ్చేది. ఎవరైనా పనులు కావాలంటే ఇక్కడే పోయి పనులు చేసుకునే అవకాశం వచ్చేది. మన యొక్క బాధ ఏంటంటే పాసి పనులు చేసుకోవాలన్నా, మట్టి పనులు చేసుకోవాలన్నా, ఆటో తోలాలన్నా హైదరాబాద్కి వెళ్ళాలి, బెంగళూరుకి వెళ్ళాలి, చెన్నైకి వెళ్ళాలి. ఇదేమి దౌర్భాగ్యం అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకని మళ్ళీ నేను చెప్తున్నా మీ అందరికీ, ఇలాంటి వాడికి ఎలాంటి శిక్ష చేయాలనో 11వ తారీఖున మీరు నిర్ణయం చేయాలి. ఈ ముఖ్యమంత్రి ఎంత మోసకారంటే నా ఎస్సీలు అంటాడు. ఒక విచిత్రమైన వ్యక్తిత్వం ఇది. పాముంది, తాను పెట్టిన గుడ్లదే మింగేస్తున్నావునా కాదా? తన పిల్లలు అదే మింగేస్తున్నావునా కాదా? ఈయన కూడా ఎవరైతే ఓటేశారో వాళ్ళ మీద కాటేస్తాడు. అదే బాధుడే బాధుడు. అవునా కాదా ఆలోచించండి. ఎవరైతే ఈ ముఖ్యమంత్రిని గౌరవించి ఓటేశారో వాళ్ళందరినీ ఎక్కువ వాళ్ళ మాట మాట్లాడుతూ నా ఎస్సీలంటూ వాళ్ళ మీద నెత్తి మీద చేయబెడతాడు భస్మాసుడు మారిగా. అది అవగాహన ఈ గవర్నమెంట్ లో ఎక్కువ బలైపోయింది షెడ్యూల్ కులాలేనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరు ఒకసారి చూడండి ఎంతమందిని అవమానించాడు, ఎన్ని విధాల ఇబ్బంది పెట్టాడు. నా ఎస్సీలని 25,000 రూపాయలు సప్లాన్ లేకుండా చేసిన దుర్మార్గుడితనం. పక్కన చీరాల మాస్క్ పెట్టుకోలేదని విక్రమ్ అనే దళితుడిని కొట్టి చంపేసిన దుర్మార్గుడి ముఖ్యమంత్రి. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ఈ ముఖ్యమంత్రి దళితుల్ని ఎంత మోసం చేశాడంటే మాస్క్ అడిగిన పాపానికి సుధాకర్ రావుని పిచ్చివాణ్ణి చేసి చంపేసిన ముఖ్యమంత్రి. దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యం వీళ్ళ ఎమ్మెల్సీ చంపి డోర్ డెలివరీ చేసి అతన్ని పక్కన పెట్టుకొని ఊరేగే ముఖ్యమంత్రి. నా దళితులు అనడానికి అర్హత ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. దళితులకి 27 ప్రత్యేకమైన కార్యక్రమాలు ఇస్తే రద్దు చేసిన వ్యక్తి. నేను ఆ రోజు ఇన్నోవా కార్లు ఇచ్చి డ్రైవర్గా కాదు ఓనర్గా చేయాలని నేను ముందుకు పోతే అవన్నీ కూడా రద్దు చేసిన వ్యక్తి. అంబేద్కర్ గారి పేరుతో విదేశ విద్య ఇచ్చాను. దళిత పిల్లలకు 15 లక్షల రూపాయలు ఇచ్చాను. ప్రపంచంలో ఎక్కడైనా చదువుకోమన్నాను. అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకొని అంబేద్కర్ని అవమానించిన వ్యక్తి, కడాన దళితులకు 1 రూపాయి కూడా ఇవ్వని వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఉంటే అన్ని పోయినాయా లేదా? దళితులకి దళిత ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ దళితుడైనా ఓటేస్తాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇదే కాకుండా ఈరోజు మనందరూ ఒకటి ఆలోచించాలి. ఇక్కడుండే ప్రజలను ఒక విషయం అడుగుతున్నా.
ప్రజలారా ఆలోచించండి. మీకు విధ్వంస పాలన కావాలనా, అభివృద్ధి పాలన కావాలనా, సంక్షేమ పాలన కావాలనా, సంక్షోభ పాలన కావాలనా, మీ బిడ్డలకు ఉద్యోగాలు కావాలనా, గంజాయి, అదే మరిగా ఇంకో పక్క డ్రగ్స్ కావాలన్నా మీరే ఆలోచించుకోవాలి. ఈరోజు యువతని మోసం చేసి ఎక్కడికక్కడ గంజాయి తీసుకొచ్చి డ్రగ్స్ పెట్టి మీ పిల్లల జీవితాలతో ఆడుకునే ఈ ముఖ్యమంత్రిని క్షమిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. స్వార్థంతో స్వార్థంతో మీరు ఒక్కసారి ఆలోచిస్తే జే బ్రాండ్ మద్యం తీసుకొచ్చి నాసిరకం మద్యం పెట్టి కడాని ఈ పేదవాళ్ళ ఆరోగ్యంతో ఆడుకుంటూ మిమ్మల్ని ఆర్థికంగా చితగొట్టిన ముఖ్యమంత్రి. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ చాలా మందిబాబులు ఉంటారు. ఏం తమ్ముళ్ళు, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ క్వార్టర్ బాటిల్ 60 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అవునా కాదా అని అడుగుతున్నా. 140 రూపాయలు పెరిగింది. దాంట్లో ఏమైనా నాణ్యత ఉందా, కిక్కెక్కతా ఉందా? ఒక బాటలు కాదు, 2వ బాటలు కూడా వేసుకుంటున్నారు. కానీ కిక్ రాదు, కానీ కిడ్నీ పోతుంది. గుండెల్లో ఆరాటం వస్తుంది. కొంతమంది మా తమ్ముళ్ళు పాపం అలవాటైపోయి ఏం చేయలేకుండా అనారోగ్యం పాలయ్యే పరిస్థితి వచ్చారు. కొంతమంది ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకొక విషయం అడుగుతున్నాం మిమ్మల్ని అందరినీ, మీ ఆస్తులకు రక్షణ కావాలన్నా వైసీపీ భూమాఫియాలో బలైపోవాలన్నా అని మిమ్మల్ని అడుగుతున్నా. నడుములు ఇరిగే దారుణమైన రోడ్లు కావాలన్నా, రహదారి భద్రత కావాలన్నా మీరే ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. తమిళ్లో గుంతల్లో మట్టి లేని ముఖ్యమంత్రి 3 రాజధానులు కడతాడంట. నమ్మతారా అని మిమ్మల్ని అడుగుతున్నా, మోసపోతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 100 రూపాయలు మీకు ఇచ్చి మీరందరినీ మభ్యపెట్టి మైకంలో పెట్టి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేసే దొంగ జలగా ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రతి ఒక్క వ్యక్తి ఆలోచించండి. మీకెంత వస్తా ఉంది, మీకెంత నష్టం వచ్చింది. ఈరోజు ఇక్కడ ఉండే వాళ్ళందరినీ అడుగుతున్నా, 5 ఏళ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది. ఏం తమ్ముళ్ళు మీ ఖర్చులు తగ్గాయా? మీ ఆదాయం పెరిగాయా? మీ జీవితాల్లో వెలుగు వచ్చిందా అని మిమ్మల్ని అడుగుతున్నా. మెరుగైన జీవన ప్రమాణాలు ఉన్నాయని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు మీరు చెప్పండి, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా? అన్ని పెరిగాయా లేదా? ఒకప్పుడు ఇవన్నీ ఉన్నాయని అడుగుతున్నా. ఆస్తి పన్ను పెంచారు, పెట్రోల్ డీజిల్ పెంచారు, కరెంటు ఛార్జీలు పెంచారు, కడాన గ్యాస్ పెంచారు, ఉప్పు పప్పు అన్ని కూడా పెంచేసి మిమ్మల్ని పూర్తిగా అన్యాయం చేసే పరిస్థితికి వచ్చారు. ఒకసారి పరిపాలన అంటే మీరు ఒకసారి పోల్చి చూసుకోవాలి. ఇదే తెలుగుదేశం హయాంలో ఏ విధంగా ఉంది, ఈరోజు ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించి నిర్ణయం చేయాలి. నేను ఒకటే చెప్తున్నాను, ఎన్నికలు 30 రోజులు ఉన్నాయి. మీ ఇంట్లో రచ్చబండ దగ్గర, అపార్ట్మెంట్లో, కాలనీల్లో, కిరాణా షాప్ దగ్గర, పాన్ షాప్ దగ్గర, హోటల్లో, బస్సులో చర్చించండి. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు నేనేదో వరగబెట్టానని. తమ్ముడు ఎన్నికలండి, మీరు ఎన్నికలండి. లేడీస్ని మీరు అమరు చేయడం కరెక్ట్ కాదు. మీ ఆతరంతో వాళ్ళందరినీ ఒక్కొక్కరు తరివేస్తున్నారు. ఎన్నికలండి, ప్లీజ్ గో. లేడీస్ని ఉండేయండి, మీరు ఉండండి అమ్మా. వాళ్ళందరూ ఎన్నికలండి.
తోయొద్దండి, ప్రెషర్ రాకూడదు, వెనక్కి వెళ్ళాల. మీరు కూడా అమ్మా వెళ్ళిపోతే వీళ్ళు ఇదే మరి తరంతారు. దగ్గరుండి మీరు కూడా వాళ్ళు రివర్స్లో పుష్ చేయాలి, వెనక్కి పుష్ చేయాలి. అప్పుడే వీళ్ళందరూ మన మాట వింటారు మగవాళ్ళు. లేకపోతే ఆడవాళ్ళని ఎప్పుడు తరవేది. చూడు ఆడ వచ్చేస్తూనే ఉన్నాడు వాడు. ఏయ్ నీకే చెప్పేది, మీకే చెప్పేది, వెనకెళ్ళు. అందుకని నేను ఈరోజు మీ అందరినీ కోరేది 13వ తారీఖున ఎన్నికలు జరిగే రోజున పోలింగ్ స్టేషన్ పోయే ముందు ప్రతి ఒక్కరూ ఒక్కసారి ఆలోచించుకోండి. నేను ఈరోజు మీ ముందరికి వచ్చాను, సూపర్ 6 తో మీ ముందరకు వచ్చాను. నిన్ననే పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఒక 4 పాయింట్లు యాడ్ చేద్దామన్నారు. దాన్ని కూడా నేను ఒప్పుకుంటానని చెప్పాను. ఇదే కాదు, అన్ని వర్గాలకు అన్ని ప్రాంతాలకి ప్రతి ఒక్కరికి న్యాయం చేసే బాధ్యత మాదని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. సూపర్ 6 లో మా ఆడబిడ్డలకు పెద్ద పేటేసే కార్యక్రమాన్ని చేపట్టాను. మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి, భారతదేశంలో ఆడబిడ్డలకు గౌరవించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆస్తిలో సమాన హక్కు, మహిళా విశ్వవిద్యాలయం. అదే సమయంలో మా ఆడబిడ్డలకు రాజకీయాల్లో ఇప్పుడే కత్తెర కృష్ణ వచ్చిందంటే ఆ పదవి రిజర్వేషన్లు పెట్టిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు అని చెప్పి తెలియజేస్తున్నా. దానివల్ల ఇలాంటి మహిళలు కొన్ని లక్షల మందికి పదవులు వచ్చాయి. అది ఎన్టీ రామారావు గారు చూపించిన చొరవ. తర్వాత నేను వచ్చినాక డాక్రా సంఘాలు పెట్టాను, పొదుపు ఉద్యమం నేర్పించాను, నాయకత్వ లక్షణాలు నేర్పించాను. మీరు కూడా ఆర్థికంగా వెసులుబాటు రావాలని ఆడబిడ్డల్ని ప్రోత్సహించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క ఆడబిడ్డను చదివించమన్నాను. 33% ఉద్యోగాల్లో కాలేజ్ సెట్లో రిజర్వేషన్లు పెట్టాను. ఆ ఒక్క నిర్ణయం మీరు ఈరోజు చూస్తే చదువుకున్న పిల్లలు మంచి ఉద్యోగాలు చేస్తున్నారు. ఒకప్పుడు వరకట్నం కోసం తల్లి తండ్రి బాధపడేవాళ్ళు. ఇప్పుడు వరకట్నం పోయి రివర్స్ కట్నం వచ్చి ఆడబిడ్డలకు డబ్బులు ఇచ్చి మగపిల్లలు పెళ్లి చేసుకునే పరిస్థితి వస్తున్నారంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన స్ఫూర్తి. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నాను, ఎప్పుడు ఆడబిడ్డలకు న్యాయం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎప్పుడు కూడా ఎన్నికలు నేను చూసింది ఏ పార్టీ ఏం చేశారు, ఏ పార్టీ వల్ల లాభం వస్తుంది, ఏ పార్టీ వల్ల నా పిల్లలు బాగుపడతారు, నా భవిష్యత్తు బాగుంటుంది, నా కుటుంబం బాగుంటుందని ఆలోచిస్తారు. మీరు ఒకసారి ఆడబిడ్డలంతా ఆలోచించండి. నేనిచ్చే సూపర్ 6 ఇందులో మొదటిది ఆడబిడ్డ నిధి. ఒక ఆడబిడ్డకు నెలకు 1500, ఇద్దరుంటే 3000, ముగ్గురుంటే 4500, నలుగురుంటే 6000. ఆంక్షలు లేవు. మీ ఇంటికి నేరుగా మీ అకౌంట్కు డబ్బులు వేసే బాధ్యత నాది. అయితే ఈ డబ్బుల్ని సద్వినియోగం చేయండి. మళ్ళా మగవాళ్ళకు మందు షాపుకు డబ్బులు ఇచ్చేస్తే లేనిపోని సమస్యలు వస్తాయి. రెండోది తల్లికి వందనం. ప్రతి ఒక్కరికి 15,000 రూపాయలు ఒక్కొక్క బిడ్డకి. ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000, నలుగురుంటే 60,000, 5 మంది ఉంటే 75,000 కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. మీకు అనిపిస్తుంది ముఖ్యమంత్రి ఏంటి పిల్లలు కలమంటున్నాడా అని. బాబు గారు పిల్లలు కలమంటారా అనుకుంటున్నారు. కాదు, పిల్లలే మన ఆస్తి, మన సంపద. జనాభా లేకపోతే మనం చెట్లకో జంతువులకు సేవ చేయాల్సి వస్తుంది. మనుషులకు సేవ చేయాలంటే మనుషులు కూడా ఉండాలి, పిల్లలు కూడా ఉండాలి, అన్ని వయసులో ఉండాలి.
అందుకే ఈ స్కీమ్ తీసుకొచ్చారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. రేపు రాబోయే రోజుల్లో ఎంతమంది పిల్లలుంటే వాళ్ళు ప్రయోజకులైతే మీకు అంత సంపాదన ఇచ్చే పరిస్థితి వస్తుంది. అదే నా ఉద్దేశం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇదే కాదు, ధరలు పెరిగాయి. నేనే గ్యాస్ ఇచ్చాను ఒకప్పుడు దీపం కింద. దుర్మార్గులు వచ్చారు, రేట్లు పెరిగిపోయినాయి. మీరు గ్యాస్ వాడడం మానేస్తున్నారు. ఎప్పుడు కూడా గ్యాస్ వల్ల కొన్ని లాభాలు మీరు చూస్తే మీ ఆరోగ్యాన్ని బాగు చేయడం కోసం, మీ కష్టాలు లేకుండా ఉండడం కోసం, సులభతరంగా వంట చేయడానికి ఎప్పుడో దేశంలో మొట్టమొదటిసారిగా నేనే గ్యాస్ ప్రవేశపెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. ఈరోజు మీరందరూ బాధపడుతున్నారు కాబట్టి ఒకటే హామీ ఇస్తున్నా, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చి ఆటకెక్కిన స్టవ్ని మళ్ళీ ఉపయోగించే పరిస్థితి తీసుకొస్తారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నా చెల్లెలు, నా అక్కలు ఏ ఒక్కరు కూడా వంట చేసేటప్పుడు కళ్ళలో నీళ్లు రాకూడదనేది, కడుపులోకి పొగ పోకూడదనేది నా అభిమతం. మీ ఆరోగ్యమే నాకు ముఖ్యం. అందుకే 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీ అందరి కోసం నేనే ఒకసారి చూస్తే ఆర్టీసీలో కండక్టర్ ఉద్యోగాలు నేనే ఇచ్చాను మహిళలకి. డ్రైవర్లుగా కూడా రమ్మన్నాను, కానీ సాహసం చేయలేకపోయారు. కానీ ఈరోజు అందుకని నేను ఒకప్పుడు ఫ్రంట్ లో కొన్ని సీట్లు కూడా మహిళలు పెట్టాను. ఈరోజు హామీ ఇస్తున్నా, ఉచిత ప్రయాణ సౌకర్యం మా ఆడబిడ్డలకు ఏర్పాటు చేస్తా. దీనివల్ల మీకు చాలా లాభాలు వస్తాయి. ఎవరైనా ఉద్యోగం చేసే మహిళ నేరుగా బస్సులో పోయి ఇంటికి తిరిగి రావచ్చు, ఖర్చులు ఆదా అవుతాయి, చాలా వరకు ఉపయోగపడుతుంది. అదే కాదు, ఈరోజు మీరందరూ కూడా ఎవరైనా ఎక్కడన్నా ఏ పనులున్నా ఆ పనులు చేసుకోవడానికి ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క ఈరోజు నేను ఒకటే మీ అందరికీ, మహిళలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మా అక్కలకు చెల్లెళ్ళకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంట్లో ఆలోచించండి. మిమ్మల్ని గురించి మొట్టమొదటిసారిగా ఆలోచించిన పార్టీ, ఆలోచించిన నాయకులం ఎన్టీఆర్, నేను, తెలుగుదేశం పార్టీ. ఈరోజు మళ్ళా మీ యొక్క జీవితాల్లో 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు దోచేయడం, 20 రూపాయలు ఇస్తాం. సంపద సృష్టించడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సంపాదన ఏ విధంగా సంపాదించాలో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. వచ్చిన సంపద ఈ పేదవాళ్లకు పంచి మళ్ళా మిమ్మల్ని పైకి తీసుకురావడం నా అభిమతం. జగన్మోహన్ రెడ్డి చేసే పని అప్పులు తేవడం, తెచ్చిన అప్పులు మెక్కేయడం, రాష్ట్రంలో ఉండే వనరులన్నీ సోహా చేయడం, మీ జీవితాల్లో చీకటి తీసుకొస్తున్నాడు. చీకటి జీవోలతో నేననేది మీ జీవితాల్లో వెలుగులు రావాలని, మీరు మీ కుటుంబ సభ్యులు ఆనందంగా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ అపీల్ చేస్తున్నా. మహిళలు ఆలోచించాల్సిందిగా మరొక్కసారి కోరుతున్నా. పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు, తమ్ముళ్ళంతా. నేను అడుగుతున్నా, మీకు ఉద్యోగాలు వచ్చాయా అని అడుగుతున్నా. జాబు రావాలంటే అందరూ కన్విన్స్ అయిపోయారు. ఎవరిని మాట్లాడా మళ్ళీ జాబు రావాలంటే బాబు రావాలి. అందుకే నేను ఒక మాట అన్నాను, నేను బెస్ట్ డ్రైవర్ని ఈ రాష్ట్రానికి. ఒక ఆటో డ్రైవర్కి ఆదర్శంగా వాళ్ళని ఆదుకుంటా. యువత భవిష్యత్తు నేనే ముందుకు తీసుకుపోతూ మిమ్మల్ని సేఫ్గా మీ భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత నాది. మా మహిళలకు రక్షణ ఇస్తూ ఏ మహిళకు కూడా అన్యాయం జరగకుండా మా తమ్ముడు పెట్టుకున్నాడు ఏపీకి డ్రైవర్ బాబు. మీరు ఒకటే పెట్టుకోండి, ఏపీకి ఆదర్శ డ్రైవర్ బాబు.
ఇది చేస్తా. తమ్ముళ్ళు డిఎస్సి పెడతా, మెగా డిఎస్సి పెడతా, ఉండే ఉద్యోగాలు ఇస్తా. మొదటి సంతకం డిఎస్సి పైనే పెడతానని మరొకసారి హామీ ఇస్తున్నా. రెండోది జాబ్ క్యాలెండర్ ఇస్తా. 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం. సంవత్సరం 4 లక్షల ఉద్యోగాలు, 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చి అమ్మా నాన్న పైన ఆధారపడకుండా ఒక కుటుంబ పెద్దగా ఈ పిల్లల భవిష్యత్తు తీర్చిదిద్దే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను దారిలో వస్తా ఉంటే చూశాను పిల్లల్ని, చాలా ఉత్సాహంగా వస్తున్నారు, ఒక నమ్మకంతో వస్తున్నారు. నేనంటే అలాంటి పిల్లలందరినీ చూడండి. ఆ తండ్రి ఎల్లో షర్ట్ వేయించి, ఎల్లో కండువా వేయించి, చంద్రన్న నా బిడ్డకు నువ్వే ఆదరణ, నా బిడ్డ భవిష్యత్తు నీ చేతిలో పెడుతున్నానని ఆ తండ్రి చెప్తున్నా అంటే అది నా బాధ్యత. నేను ఒకే ఒక విషయం మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా. నాకు రాజకీయం ముఖ్యం కాదు, ఉద్యోగాలు ముఖ్యం కాదు, పదవులు ముఖ్యం కాదు. నేను చూడని పదవి కూడా లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిని, 15 ఏళ్ళు అపోజిషన్ లీడర్ని. నేను చేసిన పనులు శాశ్వతం. ఇప్పుడే కాదు, చరిత్రలో తెలుగు వారి చరిత్ర రాస్తే తెలుగుదేశానికంటే ముందు, తెలుగుదేశం తర్వాత ఎన్టీ రామారావు గారు ఏం చేశారు, నేనేం చేశానో చరిత్రలో చిరస్థాయిగా ఉండిపోతాయని కూడా మీకు తెలియజేస్తున్నా. కానీ ఈరోజు నా ఆవేదన, నా బాధ, తెలుగు వారికి 2 రాష్ట్రాలు ఉన్నాయి. ఒక రాష్ట్రం తెలంగాణ. నేనే అభివృద్ధి చేశాను హైదరాబాద్ని, అది తెలంగాణకి వెళ్ళింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంది. 5 ఏళ్లు అధ్వాన స్థితికి వెళ్ళి 30 ఏళ్లు వెనుకబడిపోయాం. ఈ ముఖ్యమంత్రి రివర్స్ గేర్ నడిపించాడు. రివర్స్ టెండర్ అని మీ జీవితాలను రివర్స్ చేసిన దొంగ ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక బాధపడుతున్నా. 40 ఏళ్ళు నన్ను ఆదరించారు, గౌరవించారు, మీ గుండెల్లో పెట్టుకున్నారు. ఏ నాయకుడికి దక్కని గౌరవం నాకు దక్కింది. నన్ను నమ్మిన ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఎన్ని ఇబ్బందులు పెట్టినా పర్వాలా, మళ్ళీ మీ జీవితాల్లో వెలుగివ్వాలి, అంతవరకు నేను మీకోసం పనిచేయాలని దృఢ సంకల్పంతో మీ ముందుకు వచ్చాను. అందుకే మిమ్మల్ని అందరినీ ఎక్కడికక్కడ ఆలోచించమని కోరుతున్నా, ఆశీర్వదించమని కోరుతున్నా. ఈరోజు మా తమ్ముళ్ళు రాస్తున్నారు విజన్ 2047. ఒకప్పుడు దేశంలో విజన్ 2020 పెట్టిన నాయకుడిని నేనేనని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఈరోజు 2047కి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1 గాని నెంబర్ 2 ఉంటుంది. భారతీయులు ప్రపంచం మొత్తం నెంబర్ 1 గా ఉంటారు. పేదరికం లేని దేశంగా తయారు చేయడం సాధ్యం. ఇది అసాధ్యమేం కాదు. నా ఆలోచన ఒకటి, ఆంధ్రప్రదేశ్లో 0 పావర్టీ అంటే పేదరికం లేని రాష్ట్రం నా ఆలోచన, నా ధ్యేయం. ఇది ఎన్టీ రామారావు గారి కళ. తప్పకుండా జయప్రదం చేస్తా. నా జీవితాన్ని అంకితం చేస్తాను. ఏ పని చేసినా పేదవాళ్ళ కోసమే చేస్తాను. వాళ్ళ పైకి తీసుకొస్తాను. సంపద సృష్టిస్తాం. ఆ సంపద వాళ్ళకే అప్పజెప్పి ఆర్థికంగా పైకి తీసుకొస్తామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవే కాకుండా అన్నదాతకు 20,000 రూపాయలు ఇస్తాం. రైతే రాజు చేసే బాధ్యత మాది. ఏ రైతు కష్టపడకుండా అన్ని విధాలు ఆదుకుంటాను. ఇంకో పక్క ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయితో నీళ్లు ఇస్తాం. ఇదే కాదు, ప్రతి ఒక్కరికి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చే బాధ్యత మాది. దానికి కూడా నిర్ణయం తీసుకున్నాం. అది కూడా ఏప్రిల్ నెల నుంచే 4,000 రూపాయలు పింఛన్ ఇస్తాం. మనకు జూన్లో ఎన్నికలు అవుతాయి.
జూన్ వరకు కూడా వెయిట్ చేయక్కర్లేదు. ఏప్రిల్ నుంచి 4,000 అంటే జూలైలో అదనంగా 4,000 ప్లస్ 3,000 నెలకు 1,000 రూపాయలు వస్తాయని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. మనం 7,000 రూపాయలు ఇస్తాం. అతనిచ్చే 1,000కో 2,000కో అమ్ముడు పోవద్దండి. అది పాపిష్టి డబ్బులు, మద్యంలో దోచుకున్న డబ్బులు, ఇసుకలో దోచుకున్న డబ్బులు, మిమ్మల్ని నాశనం చేసిన డబ్బులతో మనకొద్దని కూడా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇదే కాకుండా వికలాంగులకి పెంచను 4,000 నుంచి 6,000 చేస్తాం. ఇది కాకుండా వాలంటీర్లు కూడా చెప్తున్నా, మీ జీవితాలతో ఆడుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. మీరేమి బానిసలు కాదు, నేను మీకు అండగా ఉంటా. మీరు ప్రజలకు సేవ చేయండి, నేను మీకు తోడుగా ఉంటానని వాలంటీర్స్ వ్యవస్థకు విజ్ఞప్తి చేస్తున్నా. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయము, కానీ మీరు కూడా బాగుపడాలి కాబట్టి 5,000 రూపాయలు 10,000 రూపాయలు చేసే బాధ్యత మాది. ఎప్పుడైతే 10,000 అన్నామో జగన్మోహన్ రెడ్డి గొంతులో వెలక్కాయ పడిపోయింది. ఏం చేయాలో తెలియడంలా గింజుకుంటున్నాడు. నేనేదో వాళ్ళకు కూడా 10,000 ఇస్తానంటే నేను ఒప్పుకున్నానంట. ఎస్, నేను ఒకే మాట చెప్తున్నా, నువ్వు విధ్వంసకారుడివి, నేను కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తిని. నాది విజన్, నీది పాయిజన్. నువ్వు రాష్ట్రాన్ని నాశనం చేయడానికి వచ్చావు, నేను రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి వచ్చానని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అందుకని ప్రతి ఒక్క వాలంటీర్కి విజ్ఞప్తి చేస్తున్నా, రాజీనామా చేయమని బెదిరిస్తారు, మిమ్మల్ని మోస పెడతారు. ఈ నెల 10,000 5,000 రూపాయల డబ్బులు మీ చేతుల్లో పెడతారు. దానికోసం మీరు ఆశపడితే వచ్చేది ఎన్డీఏ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మాదే. మీ ఉద్యోగం గోవిందా వినద్దని మాత్రం మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఎవడైనా ముఖ్యమంత్రిగా ఉండే వ్యక్తి, అధికారంలో ఉండే వ్యక్తి వాలంటీర్లు రాజీనామా చేయమంటారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మంచిదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ద్రోహం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది మోసం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అంటే ప్రభుత్వ ధనంతో పార్టీ సేవ చేయించుకోవాలంటే ప్రజల అమాయకుల చితకు కొడతారు, నిన్ను వదిలిపెట్టరు. జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా. ఏ వాలంటీర్ భయపడద్దండి, రాజీనామా చేయొద్దండి. వాళ్ళు బెదిరించిన నేను అండగా ఉంటా. చెప్పండి, వచ్చేది చంద్రన్న ప్రభుత్వం, ఏం బాధ లేదు. మాకు ప్రజలు ముఖ్యం, మీ పార్టీ కాదు. ప్రజల కోసం సేవ చేస్తాం, వైసీపీ కోసం సేవ చేయమని మీరు చెప్పండి. మీకు అండగా ఉండి 10,000 ఇవ్వడం కాదు, 10,000 తీసుకునే వాళ్ళకి లక్షల రూపాయలు సంపాదించే మార్గం, మీ ఊర్లో కూర్చొని సాధించే మార్గం నేను చూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడికి వచ్చినప్పుడు పోలీసుల విషయం కూడా ఒకటి చెప్పాలి. పోలీసులు కూడా బాధితులే ఈ ప్రభుత్వంలో. వాళ్ళకు కూడా జీతాలు సరిగా రావడం లేదు, పిఆర్సీ లేదు, ప్రావిడెంట్ ఫండ్ లేదు, డిఏలు లేవు, టీఏలు లేవు, చాలని జీతం. ఇంకో పక్క వాళ్ళకి ఇవ్వాల్సిన బకాయిలు కూడా ఇవ్వకుండా నిన్నే విశాఖపట్నంలో ఒక కానిస్టేబుల్ ఆర్థిక ఇబ్బందులతో రివాల్వర్తో కాల్చి చనిపోయాడంటే ఎంత బాధ తమ్ముళ్ళు, మీకు బాధ అనిపించదా అని అడుగుతున్నా. ఇది ప్రభుత్వ హత్య అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజే చీరాల్లో ట్రాక్టర్లో డెడ్ బాడీ వచ్చింది, ఇసుక ట్రాక్టర్లో డెడ్ బాడీ శవం వచ్చింది. అంటే మనుషులను చంపడం ఎంత ఈజీ అయిపోయిందో మీరే ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఒకప్పుడు ఒకరెవరన్నా చంపేస్తే పెద్ద కమోషన్ ఉండేది.
ఇప్పుడు చంపి ఇంటికి పంపించిన ట్రాక్టర్లో పంపించిన మనం అందరం స్పందించదంటే నీ ప్రాణానికి విలువ ఉందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. గ్యారంటీ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈ ఉన్మాదుల పాలనలో మనకు రక్షణ ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు కొత్తగా ఒక చట్టం తీసుకొచ్చారు. ఆ చట్టం మీ ల్యాండ్స్ అన్ని ఆయన పేరుతో రాసుకుంటాడంట కంప్యూటర్లో. మళ్ళా మీకు ఒకవేళ కానీ మీకు తెలియకపోయింది, మీరు కానీ 90 రోజుల్లో గుర్తుపట్టలేకపోతే రికార్డు మార్చేసుంటే ఇంకా మీ మెడ మీద కత్తే, ఆ భూమి మీకు లేదు. ఎవడు పేరు మార్చుకుంటే వాడిదే భూమి అంట. అక్కడి నుంచి నువ్వు కోర్టుకు కూడా పోవడానికి వీలు లేదు. ఒకే ట్రిబ్యునల్ జిల్లాలో ఉంటుందంట, ఆ జిల్లాకి వెళ్ళాలి. ఒక వ్యక్తి ప్రతి 3 నెలలకు ఒకసారి కంప్యూటర్ చూసుకోవాలి. 10-1 లేదు, అడంగల్ లేదు, పట్టాదారు పాస్బుక్లు లేవు. కానీ జగన్మోహన్ రెడ్డి మీ రాత రాస్తాడు. నీ పొలం నీదంటే నీదే, నాదంటే నాదే. ఒకప్పుడు నిజాం రాసేవాడు, ప్రతి ఒక్కరి పొలాన్ని దానం చేసేవాడు. ముందు నీకు ఇచ్చేవాడు, ఇంకొకరికి ఇచ్చేవాడు, మళ్ళా ఇంకొకరికి ఇచ్చేవాడు. ముగ్గురు కలిసి కొట్టుకునేవాళ్ళు. అసలు భూమి ఉందో ఎవరికి తెలియదు. ఈరోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి. మీ పొలం మీ దగ్గర లేదు. మొన్ననే మీరు చూశారు, మీ పొలం మీ పట్టాదారు పాస్ పుస్తకం దానిపైన బొమ్మెవరిది అంటే వాళ్ళ తాత మీకు ఇచ్చాడా? వాళ్ళ నాయన ఇచ్చాడా? మీకు మీ నాన్న ఇచ్చాడు. వేసుకుంటే మీ నాన్న ఫోటో వేసుకోవాలా? అవునా కదా తమ్ముళ్ళు? అంటే ఒక మనిషి ఉన్మాదం ఎంతవరకు వెళ్తుందంటే కడాన మీ భూమిని కూడా మీ పట్టాదారు పాస్ పుస్తకం మీద బలవంతంగా ఆయన ఫోటో వేసుకునే పరిస్థితి వచ్చాడు. ఇప్పుడు రికార్డులు ఆయనే రాస్తాడు. ఆయన రికార్డు మారిస్తే మీరు గోయిందా గింజుకోవాలి. నేను అందుకే ఒకే మాట చెప్పాను, ప్రభుత్వం వస్తానే నువ్వు తీసుకొచ్చిన చట్టం ఏపీ ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే భూరక్షణ యాక్ట్ ఉందో దీన్ని రద్దు చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికి హామీ ఇస్తున్నా. మీ భూములకు రక్షణగా నేను ఉంటాను. పోలీసులకు హామీ ఇస్తున్నా, మళ్ళీ మీకు ఇబ్బందులు ఉండవు. మీరు కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. ఈ దుర్మార్గుడి చేతుల్లో రాష్ట్రాన్ని బలిదీయద్దండి. మీ పిల్లలు ఇక్కడే ఉన్నారు, మీ కుటుంబం ఇక్కడే ఉంది. ఈ గుంతల రోడ్లలో మీరు తిరగాలి, చాలని జీవితంతో బాధపడాలి. ధరల పెరుగుదలతో సమస్యలతో మీరు అతలాకుతలం అవుతున్నారు. జాగ్రత్తగా ఉండమని మిమ్మల్ని కోరుతున్నా. ఈ ప్రాంతంలో చాలా సమస్యలు ఉన్నాయి. డెల్టా ప్రాంతమైన ఏమూరులో సాగునీటి సమస్యలున్నాయి. సముద్రం బ్యాక్ వాటర్ కారణంగా భూములన్నీ ఉప్పుమయమైపోతున్నాయి. సముద్రం నుంచి బ్యాక్ వాటర్ రాకుండా చెక్ డ్యాములు కట్టాలని చెప్పి కోరారు. తప్పకుండా ఇవి చేసి మీ భూములు కాపాడే బాధ్యత, రైతును ఆదుకునే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. పోతర్లంక లిఫ్ట్ ఇరిగేషన్ నేనే ఒకప్పుడు 50 కోట్ల రూపాయలతో అన్ని రెడీ చేశాను. ఏం తమ్ముళ్ళు ఇప్పుడు పనిచేస్తా ఉందా? అన్ని లిఫ్ట్ ఇరిగేషన్లు నేను వచ్చినప్పుడు రిపేర్ చేయడం, వీళ్ళు వస్తే దాన్ని చెడగొట్టడం. ఈరోజు మీదే కాదు రాష్ట్రం అంతా అయ్యే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, తప్పకుండా నేను వస్తాను. పని చేయించే బాధ్యత, నీళ్ళు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. ఇక్కడ పొలాలకు సంబంధించి శాశ్వత పట్టాలు ఇవ్వాలని డిమాండ్ ఉంది. దీన్ని కూడా పరిష్కారం చేస్తాం. ఇక్కడ దళిత కాలనీలు రోడ్లు వేయించిన ఘనత కూడా మన ఆనంద్ బాబుది. ఈ తర్వాత ఒక్క రోడ్డు వేసారా లేదా మీరే ఆలోచించుకోండి. నరకానికి రహదారులకు అడ్డాగా ఈ వేమూరు రోడ్లు తయారైపోయినాయి. ఆ రోడ్ల మీద పోతే గర్భిణీ స్త్రీలు హాస్పిటల్ కూడా అవసరంలా
మధ్యలోనే డెలివరీ అయిపోతుంది. అలాంటి అధ్వానమైన పరిస్థితిలో ఉన్నాం. ఇది తప్పకుండా మళ్ళా ఇప్పుడు ఒక ఆయన మొన్నటి వరకు ఉన్నాడు, ఒక మంత్రిగా వెలగబెట్టాడు మేరుగా. ఇప్పుడు ఇక్కడ లేడు, వస్తా ఆయన కథ కూడా. ఇక్కడ ఆసుపత్రిలో కూడా సౌకర్యాలు లేవు, అవన్నీ చేస్తాం. తమలో ఇప్పుడు నేను ఒక విషయం అడుగుతున్నా. మేరుగా నాగార్జున చాలా గనుడు, పూర్తిగా మేసేశాడు. ఇక్కడ ఏమీ లేదు మేయడానికి ఇంకా. అందుకే ఇప్పుడు సంతనూతల పాడుకు పోయాడు. దీంతో ముఖ్యమంత్రి అన్నాడు నీ గ్రాఫ్ పడిపోయిందని. ఆయన గ్రాఫ్ సరే, నీ గ్రాఫ్ ఏంటి? నీ గ్రాఫ్ పెరిగిందా? ఏం పొడిచావని నీ గ్రాఫ్ పెరిగిందని నేను అడుగుతున్నా. ఆయన గ్రాఫ్ పోయింది, నీ గ్రాఫ్ కూడా పడిపోయింది. ఇంకొక ఆయన ఇక్కడికి ఎక్కడో కొండేపి నుంచి పారాషూట్ వేసుకొని నేరుగా దిగేశాడు. ఇంకొకడు ఇంక దండపాళెం బ్యాచ్. జగన్మోహన్ రెడ్డి తమాషా రాజకీయాలు చేస్తున్నావు. ఒక 50 మందిని మనుషులను పెట్టుకొని ఈ ఊర్లో దోచేసుకున్నాక సరిపోయింది, ఓట్లేయరు, ఇంకొక నియోజకవర్గంలో పెడతా, నేను తిప్పుతా ఉంటా, ప్రజల్ని మోసం చేస్తా ఉంటా, ప్రజలు నాకు ఓట్లేస్తారనుకుంటే ఒకటే చెప్తాను, లాగించి నిన్ను నీ ఎమ్మెల్యేని భూస్థాపితం చేస్తారా లేదా అని అడుగుతున్నా. ఒక ఊర్లో చెత్త, ఇంకొక ఊర్లో బంగారమా? చెత్తే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. ఇంకో పక్క మీరు చూస్తే ఇక్కడ ఎమ్మెల్యే చూస్తే 1-2 కాదు, ఎడ్ల బండిలో ఇసుక కూడా 200 రూపాయలు వసూలు చేసిన గనుడు. నిర్మాణ రంగాన్ని మొత్తం నిర్వీర్యం చేసిన దొంగ. ఉపాధి హామీలు లంచాలు అన్నీ చేసి ఇప్పుడు వేరే ఊరికి పోయాడు. ఇంకొక ఆయన అయితే ఒంగోలుకు ఎంపీగా ఒక రెడ్ శాండిల్ స్మగ్లర్ని తీసుకొచ్చి పెట్టేశారు. నేనేమంటానంటే ఇప్పుడు ఒకే ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేనంతా కూడా అది ఇచ్చా ఇది ఇచ్చానని ముఖ్యమంత్రి అంటాడు. ఏంటి నువ్వు ఇచ్చేది? పన్నులు మేం కట్టాం, భారం మేం భరిస్తున్నాం, దాంట్లో మొత్తం ఇచ్చిన దానంతా ఈయన మింగేసి ఏదో మనకు చిల్లర జల్లి మన అటెన్షన్ డైవర్ట్ చేస్తున్నాడు తప్ప ఇంకోటి కాదని మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, రేపు జరిగే ఎన్నికల్లో మళ్ళీ మీరు మీ పిల్లలు బాగుండాలంటే ఈరోజు మేము ఎన్డీఏ పెట్టుకున్నాం, పొత్తు పెట్టుకున్నాం. 40 ఏళ్ల అనుభవంతో ఎప్పుడూ లేని విధంగా ఒక దుర్మార్గుడి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని ఈరోజు కేంద్రంలో ఉండే బీజేపీ, మీతో ఎప్పుడూ ఉత్సాహంగా ఉండే జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం 3 పార్టీలు కలిపి పొత్తు పెట్టుకున్నాం. ఈ పొత్తు మా కోసం కాదు, ప్రజల కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల ఉద్యోగాల కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం. అదే మరిగా దగాబడ్డిన ఈ రాష్ట్రానికి నిధులు కావాలంటే కేంద్రం కూడా సహకరిస్తే తప్ప నాకెంత అనుభవం ఉన్నా అక్కడి నుంచి సహకారం లేకపోతే, డబ్బులు రాకపోతే నేను కూడా రాత్రి ఏమీ చేయలేని పరిస్థితి వస్తాం. అందుకే ఈ పొత్తు మీ జీవితాలు వెలగాలి, రాష్ట్రం నిలబడాలి. దానికోసం నేను మిమ్మల్ని అందరినీ అడుగుతున్నా. రేపు ఎన్నికలు చాలా ముఖ్యం. కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం 400 పార్లమెంట్ సీట్స్తో గెలవబోతుంది. ఈ రాష్ట్రంలో 160 అసెంబ్లీ సీట్లు పైన రావాలి. అందుకే పిలిపించా, వై నాట్ పులివెందల. ఎందుకు మీకు ఓటేయాలి? బాబాయిని చంపిందానికి ఓటేయాలనా?
గొడ్డలి వేటేసిన దానికి ఓటేయాలనా? అందుకే వై నాట్ పులివెందల, వై నాట్ కడప? ఇంకో పక్క 24 ఎంపీలు మనమే గెలవాలి, 25 గెలవాలి. మీరందరూ 2 ఓట్లు. 1, 2 తెలుగుదేశమే. ఇక్కడ పార్లమెంటుకు కృష్ణప్రసాద్ దొంగల్ని పట్టుకునే సీనియర్ పోలీస్ ఆఫీసర్ గా రిటైర్ అయ్యాడు. నీతి నిజాయితీకి చిరునామా ఒక మంచి వ్యక్తి. ఈ బాపట్ల అభివృద్ధి కేంద్రంలో పనులు కావాలంటే కృష్ణప్రసాద్ తప్పకుండా చేస్తాడనే విశ్వాసంతో ఆయన ఈరోజు తీసుకొచ్చాం. ఇంకో పక్క ఆనందబాబు పరిచయం ఉండే వ్యక్తి. 4 సార్లు మీ మధ్యలోకి వచ్చాడు, 5ఓసారి వచ్చాడు. తెలిసిన వ్యక్తి, పారాచూట్ వ్యక్తి కాదు, దండుపాలెం బ్యాచ్ కానే కాదు. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉంటారా? దండుపాలెం బ్యాచ్ తో మోసపోతారా? గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి, మోసపోమని. ఈ జగన్మోహన్ రెడ్డి ఆలోచన మా తమ్ముడు ఎప్పటి నుంచి చెప్తున్న మెడ మీద కత్తి పెట్టి బెదిరించి, ఆస్తులు రాయించుకొని, మాట్లాడితే బెదిరించి, మాట్లాడనీయకుండా చేసి, గొడ్డలు ఊడిపెట్టుకొని, ఎవరన్నా మాట్లాడితే గొడ్డలు చూపించి రాష్ట్రాన్ని భయభ్రాంతులు చేసి గుప్పిట్లో పెట్టాలనుకున్నాడు. చాలా దుర్మార్గం ఇది. అంటే పులివెందుల్లో ఆయనకు ఓటేయరు, కానీ ఈ గొడ్డలతో భయపడిపోయి ఓట్లు వేసేస్తున్నారు. ఒకవేళ కానీ తెలుసో తెలియకుండా వ్యతిరేకంగా ఓటేసినా మళ్ళీ గొడ్డలు ఎప్పుడొస్తుందో తెలియదు కాబట్టి ఓటేస్తున్నారు. రాష్ట్రానికి కూడా ఈ గొడ్డలు చూపించి బెదిరించాలనుకున్నాడు, కానీ కబద్దార్, జాగ్రత్తగా, ఇది జరగదు. మేమున్నాం, నేనున్నా. ఒక పక్క జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇంకో పక్క దేశాన్ని 2047 వైపు తీసుకుపోయి నరేంద్ర మోడీ ఉన్నారు. నీ ఆటలు సాగనియ్యమని మరొకసారి తెలియజేసుకుంటూ, తమ్ముళ్ళు ఎవరిని మేమంతా సహకరించినా మీలో చైతన్యం రావాలి. చైతన్యవంతులుగా ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఉన్నామంటే జైలుపైకి ఎత్తండి. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడూ రానంత మెజారిటీ రావాలి. తెప్పిస్తారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నమ్మకమేనా అని మిమ్మల్ని అడుగుతున్నా. అది చేయండి. మేమేం చేయాలో చేసి మీ రుణం తీర్చుకుంటామని మరొకసారి అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం. 5 బతుకు డల్లు, నువ్వు తప్పుకుంటే మేలు, ఇక పైన కోడు గిల్లు. జరుగు జగన్, జరుగు జగన్, ఖాళీ చెయ్యి కుర్చీ, జనరాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి. వెళ్ళు వెళ్ళు వెళ్ళు, నువ్వు పక్క సైడ్ కెళ్ళు, ఈ ఒక్క ఛాన్స్ చాలు, ఇక నీకు మార్పు చెల్లు. ఇడ్లీ తినాలంటే సాంబార్ కావాలి, ఆ పూరి తినాలంటే ఆలు కుర్మా కావాలి, ఆ ఆంధ్రప్రదేశ్ అడిగి తినాలంటే జగనే కావాలి. మా బాగోగులు మంచిగా చూసే బాబు గారికే వేస్తాం. జగన్కు మట్టుగా జరుగు 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 జగన్, ఖాళీ